తిరుపతి జిల్లా సమాజ హితం కోరుతూ ఎన్నో కథలు, వ్యాసాలు, కవితలు రచించి ప్రజల అభిమానాన్ని చేరుకున్న రచయిత దేవరాజులు జన్మదినాన్ని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలం కళాకారులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మానవత్వాన్ని ప్రేరేపిస్తూ మంచి నడకను అలవాటు చేసుకునే విధంగా రచయిత దేవరాజులు కథలు చాలా గొప్పగా ఉంటాయని, ఆయన తిరుపతి వాసి కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, సోము, ఉమాపతి, జ్ఞానమ్మ, రాజేంద్ర, రాజశేఖర్ రెడ్డి, కోటే సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవరాజుల గారి యొక్క పుట్టిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇక ఆయన ఏవి వృత్తి అంటే ఆయన చక్కగా చాలామంది విద్యార్థులకు అనేక రకాలుగా చక్కని విద్యను ప్రసాదించాడు ఆయన. ఎందుకంటే సంఘం అభివృద్ధికి ముఖ్యమైనటువంటి వాళ్ళలో ఒకటి టీచర్ గారు. ఆ ఉపాధ్యాయుడు ఏం చెబితే అదే అందరూ పాటిస్తారు, శిష్యులంతా కూడా. ఈనాడు ఆయన చాలా చక్కగా అనుకొని ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది ఏమిటి అంటే, నేను చెప్పిన స్తంభాలు ముఖ్యంగా కావాలి, మనం ఇల్లంతా ఏమి ఎక్కాల్సి పని లేదనేసి నేను ముఖ్య స్తంభమైనటువంటి కళాకారులను ఆదరించేటువంటి శ్రీ గోరు కూడా వచ్చారు. మీకందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ మళ్ళీ ఇంకొక అలాగే పుట్టినరోజు సందర్భాలకు కలవాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు.